హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇదేంటో తెలుసా? చూస్తే మీకు అర్థం కాదు. కానీ మనము రసాల్లో ఎన్నో రసాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటి అని అంటే మ్యాంగో రసం, మామిడి రసం అనమాట. మనం కుక్ చేస్తుంది. ఇట్స్ అ టేస్టీ అండ్ ఎంత మంచి ఇంగ్రీడియంట్ అంటే అది అంత మంచి ఫ్లేవరు. నేను టమాటా చారులో కానీ లేదు అని అంటే ఇంకా చాలా రకాల చారులు అయితే ఉన్నాయి కదా, బట్ దీని ఫ్లేవర్ అయితే రాదు. అంత బాగుందన్నమాట. ఇది వచ్చేసి ఒక మ్యాంగో తీసుకొని దాన్ని అండ్ దాంతోపాటు ఒక టమాటో తీసుకొని ఈ రెండింటిని ఉడకపెట్టి వాటర్లో చక్కగా దాన్ని గుజ్జుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అంత అవసరం లేదు, మనకి సరిపడా వాటర్ సరిపోతుంది. ఈ గుజ్జులో మనకు కావాల్సినంత వాటర్ అనేది మిక్స్ చేసుకొని చక్కగా వడగట్టేసుకోండి. అంటే ఇవే అడ్డు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. చక్కగా మీరు వడగట్టేసేసుకొని ఆ వాటర్ని పక్కన పెట్టండి. ఈలోపు మీరు మిక్సీలో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, చిన్నులపాయ వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఎందుకనంటే మనం దీనిలో కారమే యూజ్ చేయం. దీనిలో వచ్చే ఫ్లేవర్స్ అంతా న్యాచురల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ నేచురల్ ఫ్లేవర్ని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదని మనము నేచురల్ వేలోనే చేసాము. కారం కూడా యాడ్ చేయట్లేదు. అండ్ దీనిలో వచ్చేసి మనం ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలన్నమాట. దీనికి తాలింపుకి కావాల్సిన తాలింపు దినుసులు తెలుసు కదా, జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోండి. దానిలో చక్కగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. మిర్చి కావాలి అనుకుంటే మిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇవి అంటే గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రసంకి అది ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ మరగాల్సిన అవసరం ఉండదు. కొంచెం మీరు ఆ కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు వేయండి. దానిలో కొంచెం ఎండుమిరపకాయలు ఒక 2 తాలింపు చక్కగా వేగాక అందులో మనం రెడీగా పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. కొంచెం కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఇంకా ఈజీ అండి, ఇంకేం లేదు మీరు చేయాల్సింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఏదైతే మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నామో రెడీగా పెట్టుకున్నామో మ్యాంగో రసాన్ని చక్కగా దీనిలో మిక్స్ చేసేయడమే. ఇది మిక్స్ అయిన తర్వాత ఇది మరగనివ్వండి. ఇది మరిగే కొద్దీ దాని రుచి ఎంత బాగుంటుందంటే ఈ టేస్ట్ ఎవ్వరు మిస్ అవ్వకూడదు. ఇది అసలే సమ్మర్ టైం, మనకి మ్యాంగోస్ కూడా బాగా దొరికే టైం. చక్కగా మీరు ఆ ఒక మ్యాంగో తీసుకొని ఈ విధంగా మీరు చేసుకుంటే నిజంగా ఇంట్లో వాళ్ళు ఇంకా మర్చిపోరు అనమాట. రసం చాలా బాగా పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ రాని వాళ్ళు. ఈ రెసిపీ చేసి పెడితే నిజంగానే ఫిదా అయిపోతారు వాళ్ళకి. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మేమైతే ఈ ఫ్లేవర్ అనేది కంప్లీట్గా ఎంజాయ్ చేసామన్నమాట. అంత టేస్టీగా కానీ అది ఎంత బాగా వచ్చింది అని అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకనే మీకు కూడా మేము ఇది సజెస్ట్ చేస్తున్నాము. ఏదైనా సరే కుకింగ్ మనం చేసిన తర్వాత మేము టేస్ట్ చేసిన తర్వాతే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి. ఎందుకనంటే మన కుకింగ్ అంతా న్యాచురల్ వేలోనే ఉంటాయి. అంటే అందరూ చెప్పినట్టుగా అది కుదరకపోయినా దాని గురించి గొప్పగా చెప్పేసేది అయితే ఏది ఉండదు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది మాత్రమే మీకు వీడియో ఇందులో అప్లోడ్ చేస్తాము. టేస్ట్ అయితే బాగుంటుంది, 100% బాగుంటుంది. మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మ్యాంగో రసం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ కొత్తగా చూసిన వాళ్ళైతే మాకు కామెంట్స్ కూడా పెట్టండి, ఎలా ఉంది ఏంటి అనేది. చాలా ఈజీ కదా, ఈజీగా ఉండేది, హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఇంత టేస్టీ ఉండే చారులో కొంచెం కొత్తిమీర ఫైనల్లీ యాడ్ చేసేసామన్నమాట ఫ్లేవర్ కోసం. అండ్ జస్ట్ ట్రై ఇట్, ఎంజాయ్ ఇట్. అండ్ దీన్ని మీరు వైట్ రైస్లో వేసుకొని తింటుంటే ఎంత టేస్టీ అండి. ఈ సమ్మర్లో ఇట్స్ ద బెస్ట్ ఫుడ్ అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఎక్కువ శాతం చారులు కానీ ఇలాంటివే ఇష్టపడతారు కదా చేసుకోవడానికి. ఇది చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మెథడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదైతే ఈ ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. కంపల్సరీగా నా వీడియోస్ చూసిన వాళ్ళకి థ్యాంక్స్ టు ఆల్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీ సపోర్ట్ వల్లే మాకు ఇంత చక్కగా వీడియోస్ అనేది చేయడం అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. కంపల్సరిగా మా వీడియోస్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అలా చూసి వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ టేస్టీ, వెరీ యమ్మీ టేస్టీ అనమాట. ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.